శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే కొంచెమే చేస్తున్నాను. సాయంకాలం 6 అయ్యేటప్పటికి ఉన్న వంటలన్నీ తినగలిగినవి తినడం, కనవన్నీ పాడేయటమే తప్ప ఉంచుకోకూడదు రేపు పొద్దుటికి. మరి నైట్ గ్రహణం పడుతుంది కదా, గ్రహణం పట్టినప్పుడు ఇంట్లో ఉన్నదనుకోండి వండిన పదార్థం మనం తినకూడదు, పాడేసేయాలి. కాబట్టి కావాల్సినవి చేసుకోవాలి. అంత కొంచెం కూర కూడా కొంచెమే చేస్తున్నాను, చట్నీ కూడా కొంచెం చేస్తున్నాను. చక్కగా మినపప్పు, అలానే జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేయించేసాను కదా. టమాటా ఉడికించుకుని మొన్నే ఉడికించుకున్నానండి. ఎందుకంటే టమాటా పళ్ళు ఇంట్లో ఉంటుంటే పాడైపోతున్నాయి. పళ్ళు అయితే చాలా బాగుంటున్నాయి. మరి ఎంత చేస్తావు కానీ మందు పంటలు కదండి, అందుకని ఉడికించేసి ఉంచాను. అదే కొంచెం మనం కూరలు వేసుకోవచ్చు, అదే మనం చట్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ చేస్తాం. ఇదిగోనండి, చక్కగా చూసారా, టమాటా పచ్చడి చక్కగా చేసేసాను. అది చట్నీ అండి. కొంచెం వాటర్ కలుపుకుంటే ఇడ్లీలోకి అట్లోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, నచ్చింది కదా. కొంచెం చేసుకోండి. ఈరోజు అయిపోయేలాగే చేసుకోండి. మిగిలితే ముందుగానే పెట్టుకోండి, తినే టైం ఉండగానే ఎవరికన్నా. లేదంటే రేపు పొద్దున్న నుంచి మాత్రం ఎవరికీ పెట్టకండి. మనం తినకూడదు అన్నప్పుడు వాళ్ళు ఎలా తినొచ్చు కదా. తినొద్దు, ఎవరు తినవద్దు రేపు పొద్దున్న మిగిలిసింది. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.